వెలమకుచ వెంకటరమణారెడ్డి సినిమా ప్రవేశం చేసిన మొదట్లో తన సహ వ్యాపారవేత్త అయిన గిరితో కలిసి సినిమాలు తీసేవాడు. అప్పట్లో వీరి తీసిన సినిమాలకు నిర్మాతలు రాజు, గిరి అని వచ్చేది. తదనంతరం రాజు స్వంతగా సినిమాలు తీయడం పూనుకున్నాడు. రాజు దిల్ సినిమా తీయడం, ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో మామూలు రాజు దిల్ రాజుగా మారిపోయాడు. అదే తన ఇంటి పేరుగా మారిపోయింది. అసలు పేరు సినిమా ప్రపంచానికి తప్ప ఎవ్వరికీ పెద్దగా తెలియదు. అలా దిల్ రాజుగా మారిన తరువాత నిర్మాతగా వరుసగా అల్లు అర్జున్ కథానాయకుడిగా ఆర్య, రవితేజతో భద్ర, సిద్ధార్థతో బొమ్మరిల్లు ఇలా వరుస విజయవంతమైన సినిమాలు తీశారు. వరుస విజయాలు రావడంతో దిల్ రాజు పేరు సినిమా పరిశ్రమలో మారుమ్రోగిపోయింది. ఎంతలా అంటే విజయవంతమైన సినిమా తీయడం దిల్ రాజుకు మాత్రమే తెలుసు. కథను ఎంచుకోవడం, దర్శకుడిని నియమించడం, సినిమా రూపొందించడం, సినిమాను ప్రమోషన్ చేయడం లాంటి విషయాలు దిల్ రాజుకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియవు అని ప్రచారమైంది. అంతే సినిమా పరిశ్రమ పిల్లర్స్ లో దిల్ రాజు కూడా ఒక పిల్లర్ గా మారిపోయాడు. దిల్ రాజు లేని సినిమా రంగాన్ని ఊహించుకోలేము అనే స్థాయి హైప్ వచ్చింది. దాని తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన మున్నా సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. యావరేజ్ గా ఆడింది. దాని తర్వాత వచ్చిన పరుగు చిత్రం కూడా అంత గొప్పగా పరుగెత్తలేకపోయింది. ఈ రెండు సినిమాలతో నెమ్మదించిన దాని తర్వాత వచ్చిన కొత్త బంగారు లోకం సినిమా కాస్త ఉపశమనం కలిగించింది. దాని తర్వాత వచ్చిన జోష్, రామరామ కృష్ణ కృష్ణ సినిమాలు కాస్త మందగించాయి. దాని తర్వాత వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కాస్త ఊపిరిపోసింది. దాని తర్వాత వచ్చిన ఓ మై ఫ్రెండ్ సినిమా నిరాశపరిచింది. అనంతరం వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మళ్లీ మంచి విజయాన్ని సాధించింది. చిన్న బడ్జెట్ సినిమాగా కెరియర్ ప్రారంభించిన దిల్ రాజు భారీ సినిమాల నిర్మాతగా ఎదిగాడు అని చెప్పుకోవచ్చు. అనంతరం రూపొందిన రామయ్య వస్తావయ్య సినిమా రాను పోవయ్య అంది. దాని తర్వాత వచ్చిన ఎవడు, కేరింత, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు విజయం సాధించినప్పటికీ కృష్ణాష్టమి సినిమా నష్టాష్టమి అయింది. తరువాత వచ్చిన సుప్రీం సినిమా పర్వాలేదనిపించింది. వెంటనే వచ్చిన శతమానం భవ సినిమా మంచి విజయాన్ని సాధించింది. నేను లోకల్, దువ్వాడ జగన్నాథం, ఫిదా, రాజా ది గ్రేట్, మిడిల్ క్లాస్ అబ్బాయి వరుస విజయాలు సాధించింది. లవర్, శ్రీనివాస కళ్యాణం, హలో గురు, ప్రేమ కోసమే సినిమాలు నిరాశ మిగిలించాయి. F2 సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకున్న వెంటనే వచ్చిన ఇద్దరి లోకం ఒకటే, జాను, మరో చరిత్ర, గగనం సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. వెనువెంటనే తూనీగా అనే సినిమా నిరాశపరిచింది. పిల్ల నువ్వు లేని జీవితం మళ్లీ కాస్త ఊరట కలిగించింది. దాని వెనుక వచ్చిన జవాన్ సినిమా బొమ్మ బోల్తా పడింది. మహర్షి సినిమా విజయవంతమైంది. కొన్ని పెద్ద చిత్రాలు, కొన్ని చిన్న చిత్రాలతో సినిమా బండి లాక్కొస్తున్న దిల్ రాజు అలియాస్ వెంకటరమణారెడ్డి ప్రస్తుతం రామ్ చరణ్ కథానాయకుడిగా గేమ్ చేంజర్ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. 500 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఈ మధ్య రాజమండ్రిలో విడుదలైంది. ఆ టీజర్ రిలీజ్ కు వచ్చిన రామ్ చరణ్ అభిమానులు ప్రమాదవశాత్తు మరణించారు. ఇన్ని వేల కోట్లతో సినిమాలు తీస్తూ ప్రస్తుతం సినిమా రంగంలో సినిమా పెద్ద పదవిలో ఉన్న దిల్ రాజు మృతులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఈ విరాళం గురించి విన్నవారు విస్తుపోతున్నారు. సినిమాను చూసేవారు, మోసేవారు ప్రేక్షకులే. అలాంటి ప్రేక్షకులు చనిపోతే మరీ అంత కక్కుర్తిగా డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న దిల్ రాజుకు అసలు దిల్లే లేదు అని జనం అంటున్నారు. నిజమే కదా?